వారి ఆధ్వర్యంలో ప్రకాశం హాల్ గాంధీ భవన్లో సంఘమిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంఘమిత్ర ఏంటి? సంఘమిత్ర అంటే సమాజంలో వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒకరు విద్య, మరొకరు వైద్యం, మరొకరు వ్యవసాయం, ఇంకొకరు పర్యావరణం. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాలలో, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాలలో వారి యొక్క సేవా కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. జనరల్గా మనందరం చూస్తూ ఉంటాం, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రిక్రియేషన్ కావాలన్నా, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఒక గ్యాదరింగ్ కావాలన్నా ఒక క్లబ్ లాగా ఒక దగ్గరకు వెళ్తూ ఉంటారు. లేదా డాక్టర్స్ అంతా వాళ్ళు ఒక గ్యాదరింగ్ కావాలంటే వాళ్ళు ఒక IMA, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అని ఒక ఫామ్ చేసుకొని వారు అక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఒకరు ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అలానే మరి సమాజంలో స్వచ్ఛందంగా, వ్యక్తిగా, సంస్థలుగా పనిచేసుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఒక వేదిక మీద కలవకూడదు? వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఒకరు ఒకరు షేర్ చేసుకొని వాటిలో నచ్చిన వాటిని వారి ప్రాంతంలో రెప్లికేట్ చేసుకోవడానికి ఎందుకు కలవద్దు అనేటటువంటి ఒక ఉద్దేశంతో మాధవరెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వారు వివిధ నేరాల మీద జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు జైల్లో కలుసుకుంటారు. అందులో ఒకరు మాట్లాడుకుంటారు, ఇక్కడికి రాగానే అందరం మీరేం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఉత్సాహంగా కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది కామ్గా వచ్చి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు అట్లా కూర్చుంటున్నారు. అట్లా అనేక నేరాలు చేసి జైలుకు వచ్చినటువంటి వాళ్ళు ఓ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు ఏమి చేసి జైలుకు వచ్చారు? నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక మహిళ మెడలో గొలుసు లాగి పట్టుబడిపోయాను. ఇంకొకరు, నువ్వెందుకు వచ్చావు? నేను మంచిగానే లాగాను, కానీ అది ట్రాన్స్పోర్టేషన్లో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేసే దగ్గరలో పోలీసులకు పట్టుబడిపోయాను, దొరికేశాను. మరి నువ్వేం చేశావు? నేను అమ్మేటటువంటి వ్యక్తి దగ్గర ఇచ్చేసరికి నేను అక్కడ పట్టుబడిపోయాను. సో దీంట్లో ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పర్ఫెక్ట్నెస్ ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇట్లా మనం విడివిడిగా దొంగతనాలు చేస్తే ఇట్లా పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకుంటారు, కాబట్టి మనం కలిసి దొంగతనాలు చేద్దాం. సో నువ్వు దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నావు, నేను దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నా, కలిసి చేద్దామని వాళ్ళు బయటికి వచ్చి మంచిగా దొంగతనాలల్లో చాలా ప్రావీణ్యం సంపాదించి పోలీసులకు దొరకకుండా దొంగతనాలు చేస్తూ ఉన్నారు. మరి అట్లా మనం సమాజంలో అనేక అంశాల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఒక వేదిక మీద ఒక దగ్గర కలవాలి అని చెప్పేసి సుమారుగా 2 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన చేసి అట్లా ప్రతి నెల సుమారుగా 150 నుంచి 200 సభ్యులు అటెండ్ అవుతూ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సంస్థలు, వ్యక్తులు చేస్తున్నటువంటి కార్యక్రమాలని అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని, మరి సంఘమిత్ర అంటే మా దగ్గర
ఎవరి దగ్గర ఏమి డబ్బులు అట్లా ఏమి లేవు, ఆఫీస్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మరి మళ్ళీ మనకు ఖర్చు ఉండొద్దు అని చెప్పేసి వివిధ సంస్థలు హోస్ట్ చేస్తారు, వారు చేస్తారు. ఫస్ట్ గ్రామ బజార్ ఏదైతే ఉన్నదో అక్కడ ఆ కార్యక్రమాన్ని గ్రామ బజార్ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు తెలుసుకోవడానికి సుమారుగా 100-150 మంది గ్రామ బజార్ని సందర్శించి అక్కడ చేసుకోవడం జరిగింది. రెండో నెల జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఏదైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వరలక్ష్మి ఫౌండేషన్, ప్రతి సంస్థ కూడా సిఎస్ఆర్ కింద సామాజిక కార్యక్రమాలు చేయాలి. సో చాలా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మరి మనమే ఒక సంస్థ ఏర్పాటు చేసి మన సంస్థ ద్వారానే ఎందుకు సర్వీస్ చేయకూడదని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అలాంటి సంస్థ జిఎంఆర్ ఏర్పాటు చేసినటువంటి వరలక్ష్మి ఫౌండేషన్, అందులో సంఘమిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లా ఒకసారి దుశ్శర్ల సత్యనారాయణ గారు, ఒక వ్యక్తి తనకున్నటువంటి 60-65 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయం చేయకుండా ఒక మానవ నిర్మితమైనటువంటి ఒక అడవిని తలపించేటటువంటి వనాన్ని వారు సృష్టించడం జరిగింది. సో అక్కడికి సుమారుగా 2 బస్సులల్లో వెళ్ళి వారు చేస్తున్నటువంటి కృషిని చూసి రావడం జరిగింది. అదేవిధంగా చిన్న మందడి, ఒక గ్రామస్తులందరూ కలిసి ఒక గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు, పర్యావరణంలో, విద్యలో, ఉపాధిలో, వైద్యంలో ఏ రకంగా ప్రభుత్వాల ఇచ్చేటటువంటి సహాయాన్ని తీసుకొని తమ గ్రామాన్ని తమే ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఒక రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నటువంటి చిన్నమందడి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో మొత్తం అంతటా తిరిగి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని దగ్గరుండి చూసి మళ్ళీ అలాంటి ఆలోచనల్ని మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పంచుకునేటటువంటి ప్రయత్నం సభ్యులంతా కూడా చేయడం జరిగింది. దానితో పాటుగా సొంత డబ్బా, సంస్థ పేరేంటి? సొంత డబ్బా. మనం ఎక్కువ ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా, వీళ్ళు సొంత డబ్బా బాగా కొట్టుకుంటున్నారు గుప్తా గారు అని చెప్పేసి అనుకుంటారు కదా. సో అట్లా సొంత డబ్బా అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని ఒక తండ్రి కొడుకులు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 90% ఇంటికి కావలసినటువంటి మెటీరియల్ని సెకండ్ హ్యాండ్లో కొని ఒక ఇల్లుని నిర్మించారు. అన్ని రకాలైనటువంటి వేస్ట్ మెటీరియల్ అన్నీ తీసుకొని ఆ వేస్ట్ మెటీరియల్ తోటి ఒక హైదరాబాద్లో గెస్ట్ హౌస్ నిర్మించారు. వారు పర్యావరణ ఎంతగా అంటే వాళ్ళ ఇంట్లో వచ్చినటువంటి మలమూత్రాలని కూడా సమాజానికి, భూమికి భారం కావద్దు అని చెప్పేసి ఆ మలమూత్రాలను కూడా వారి ఇంట్లోనే దాని ద్వారా గ్యాస్ తయారు చేసి ఆ గ్యాస్ని వారి ఇంట్లో ఉపయోగించుకుంటా ఉన్నారు. అట్లా పనిచేస్తున్నటువంటి సొంత డబ్బాలో వారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకుల కృషిని చూసి అభినందించడానికి సంఘమిత్ర సభ్యులందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళడం జరిగింది. అట్లా అనేక రకాలుగా ఈ గడిచిన 24 నెలలలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు, సంస్థలు చేస్తున్నటువంటి కార్యక్రమాలని సంఘమిత్ర సభ్యులంతా వెళ్ళి చూసి వాటిని మళ్ళీ మిగతా ప్రదేశాలకి మంచిని వ్యాపింపచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2 నెలల క్రితం వందే మాతరం ఫౌండేషన్ స్థాపించినటువంటి అక్షరవనం, ఆ అక్షరవనంలో పిల్లలే టీచర్లు, పాఠశాల, అక్కడ బాటనీ ల్యాబ్ ఉంటుంది. బాటనీ ల్యాబ్ అంటే ఏంటి? అక్కడ మొత్తం నర్సరీ, మొక్కలు, అన్ని రకాలైనటువంటి కూరగాయలు, వ్యవసాయం, బాటనీ ల్యాబ్. కెమిస్ట్రీ ల్యాబ్ అంటే ఏంటి? కెమిస్ట్రీ ల్యాబ్ అంటే కిచెన్. జువాలజీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్ అంటే అక్కడ అనేక రకాలైనటువంటి మేకలు, గొర్రెలు, కోళ్ళు, పశుపక్షాదులు అన్నిటిని కూడా అక్కడ పిల్లలే ఆ ఆవులకి డెలివరీ చేస్తూ ఉంటారు. ఆ ఆవు ఏ పరిస్థితిలో ఉందో చూసుకుంటూ ఉంటారు. ఈరోజు మన అదృష్టం ఏంటంటే
అక్కడ ఆ పిల్లలకి శిక్షణ ఇస్తున్నటువంటి డాక్టరు ఈరోజు మన మధ్యనే ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక్కసారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారిని లేచి మా సభ్యులందరికీ పరిచయం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. పిల్లలు ఎంత యాక్టివ్ అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆవు చనిపోతే దానిని పోస్ట్ మార్టం చెయ్యాలి, మేము చూస్తాము అని చెప్పేసి వారిని పిలిపించుకొని దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం చేసి దానికి వచ్చినటువంటి డిసీజ్ని మేము తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడ పిల్లలు అంత ఉత్సాహంతో చేస్తూ ఉన్నారు. అట్లా 2 నెలల క్రితం సంఘమిత్ర సమావేశాన్ని కల్వకుర్తిలో ఉన్నటువంటి అక్షరవనంలో అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లా అనేక అంశాల మీద సమాజాన్ని సంస్కరించేటటువంటి పనిలో సంఘమిత్ర నిమగ్నమై ఉన్నది. దీంట్లో సభ్యులుగా రిజిస్ట్రేషన్ అలాంటిది ఏమి కాకుండా ఫస్ట్ ఫార్మల్గా ఇక్కడ కూడా చాలామంది ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళల్లో ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక సేవలో నిష్ణాతులై ఉంటారు. సో మీ యొక్క సేవలని ఈ సమాజంలోకి తీసుకెళ్ళడానికి, ఇంకా ఈ సమాజం ఏదైతే మన పెద్దలు కలలు కన్నారో అలాంటి సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనేదే మా యొక్క తపన. ఈ సమావేశం ఈ ఆగస్టు మంత్లో ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఎంతోమంది త్యాగధనులు వాళ్ళ యొక్క ధన మాన ప్రాణ వాటన్నిటిని కూడా తృణప్రాణయంగా వదిలేసి దేశం కోసం వారందరూ కూడా పనిచేసి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి నిజాం సంబంధించినటువంటి వాళ్ళ మీద అనేక ప్రయత్నాలు చేసి స్వాతంత్రాన్ని సిద్ధించి మనకు అందించారు. సో అలాంటి గొప్ప సంస్కరణలో భాగమైనటువంటి గాంధీ సంస్థలలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఒక తలంపు చేసుకోవడం జరిగింది. మీకు అనిపిస్తుండొచ్చు ఇక్కడికి రాగానే కొంచెం చూస్తే వాతావరణం అంతా ఏదో పురాతన కాలంలోకి తీసుకెళ్ళిపోయారు, అంతా అక్కడ చూస్తే అవి పైనుంచి కింద పడతాయా అన్నంత ఇదిగా ఉన్నాయి, ఇక్కడ పెట్టారేంటి అని కూడా కొంతమందికి అనిపిస్తుండొచ్చు. దీంట్లోనే మన యొక్క ఆ ఫ్రీడమ్ యొక్క ఆ స్ఫూర్తి మళ్ళీ మనకు ఒకసారి టచ్ చేయాలి. అన్ని కట్టడాలన్నీ కూడా నేల కొరిగిపోయాయి. సో మళ్ళీ ఆనాటి పెద్దలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మండపంలో ప్రకాశం హాల్లో డాక్టర్ ఖాదర్ వలి గారిని ఈసారి సంఘమిత్ర సమావేశానికి రైతు నేస్తం వారి సహకారంతో ఈ ప్రకాశం హాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్షమించాలి, నన్ను పరిచయం చేసుకోకుండానే మాట్లాడుతూ ఉన్నాను. నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి. గత 14 సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తూ 2017లో నా యొక్క బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పర్యావరణ పరిరక్షణ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత లేదా నా పిల్లలిద్దరిని అమెరికాకు పంపించిన తర్వాత లేదా నా భార్యకి మంచిగా సెటిల్ అయ్యి ఒక 2 ఇండ్లు ఇచ్చి కిరాయిలతోటి బతికినాక అప్పుడు నేను పర్యావరణం కోసం పనిచేస్తా అంటే నా అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని చెప్పేసి ఉన్న ఫలంగా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రతి క్షణం ప్రకృతి కోసం పని చేయాలి అనేటటువంటి ఒక తపనతోటి 38 సంవత్సరాలు అమ్మ భూతల్లి నుంచి వచ్చినటువంటి సకల సౌకర్యాలు అవసరాలన్నిటిని తీర్చుకొని నేను నా 2 పిల్లలు నా భార్య సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడిపి ఇక మిగిలిన జీవితం అది ఒక క్షణం కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, ఈ జీవితం అంతా పర్యావరణం కోసం ప్రకృతి కోసం అని చెప్పేసి నన్ను నేను ఆ ప్రకృతి మాతకు అంకితం ఇచ్చి భారతదేశం అంతా తిరుగుతూ పర్యావరణం కోసం పనిచేస్తూ ఉన్నాను. మరి నిజంగా అంత అవసరం ఉందా?
భార్యా పిల్లల్ని వదిలేసి పర్యావరణం కోసం అంతగా పని చేయాల్సిన అవసరం ఉందా? ఓకే, సో ఉందా అనుకుంటే నాకు అది ఉందనే అనిపించింది. ఎందుకంటే నేను ఎలా ఊహించుకున్నానంటే, నా ఇంటికి నిప్పు అంటుకుంది, ఆ నిప్పు ఆర్పడానికి నేను ఉన్న ఫలంగా పని చేయాలి. సో నేను అట్లా ఈ భూగ్రహానికి అనే నా ఇంటికి నిప్పు అంటుకుంది అనేటటువంటి భావించి ఈ యొక్క పర్యావరణానికి అంకితం కావడం జరిగింది. సో కాదర్వల్లి గారు బయలుదేరారు. సో వారు వచ్చే లోపల క్విక్గా మన అందరం మన పరిచయం చేసుకుందాం, మళ్ళీ సమయం వృధా కాకుండా. సో మన పరిచయ కార్యక్రమాన్ని చేసుకునే ముందు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.